థాట్స్ ఫ్రమ్ ద మౌంట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అనే ఈ శీర్షికలో మనము ధర్మశాస్త్రం యొక్క ఆధ్యాత్మికతను గురించి మనం నేర్చుకుంటున్నాము. సో ఈరోజు కూడా దాని గురించి మరికొన్ని విషయాలను మనము తెలుసుకుందాము. ధర్మశాస్త్రము అనుసరించటం గురించిన అంతరార్థాలను మనం ఈరోజు చర్చించుకోబోతున్నాము. ధర్మశాస్త్రము ఆచరించడంలో 2 కోణాలు ఉంటాయి. అదేంటంటే అక్షరపూర్వకంగా, అలాగే ఆత్మీయపూర్వకంగా. సో ఎవరైతే అక్షరపూర్వకంగా చేయాలని అనుకుంటారో వాళ్ళు దేవుని ఉద్దేశాన్ని, అంటే ధర్మశాస్త్రకర్త యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చినట్టు కాదు. కానీ ఆత్మీయంగా అనుసరించడం అంటే ధర్మశాస్త్రాన్ని రాసిన ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడం. సో ఈ ప్రపంచము ఒక అక్షరపూర్వకంగా నెరవేరుస్తున్న ధర్మశాస్త్రాన్ని లో నశించిపోతున్న సమయంలో క్రీస్తు యేసు దాన్ని ఆత్మీయంగా ఎలా అనుసరించాలి అన్న విధానాన్ని మనకు నేర్పించారు. ప్రాముఖ్యంగా తన కొండ మీద చేసిన ప్రసంగంలో ఈరోజు ఆ అంశాలను గురించి మనము చర్చించుకోబోతున్నాం. మనతో పాటు వంశీ గారు, అలాగే ధనరాజ్ గారు ఉన్నారు. అలాగే ఆడియన్స్లో ఉన్న మీ అందరూ కూడా మీ ప్రశ్నలు అడగొచ్చు. అలాగే మేము వేసిన ప్రశ్నలు కూడా మీరు జవాబు చెప్పవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయము 19 నుండి 32 వచనాల వరకు మనము చర్చించుకోబోతున్నాము. దాంట్లోకి వెళ్ళకముందు ఈ పాఠం యొక్క ప్రారంభంలోనే ధర్మశాస్త్రం గూర్చిన ఒక ప్రాముఖ్యమైన వచనాన్ని యాకోబు 2వ అధ్యాయము 10వ వచనము ఇలాగా చెప్పబడింది. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. ప్రశ్న ఏమిటంటే, ఒక ఆజ్ఞ మీరితే అన్ని ఆజ్ఞలు మీరినట్ట. ఈ వచనాన్ని మనం చూసుకుంటే ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధంగా ఎంచబడుతున్నానుంది. సో ఒక్క ఆజ్ఞ మీరితే ఆజ్ఞలన్నీ మీరినట్ట. దీని గురించి మాకు స్పష్టత చెప్పండి. సో ఒక ఆజ్ఞ మీరినప్పుడు క్రైస్తవ జీవితంలో ఎవరైనా ఒక వ్యక్తి ఒక 9 ఆజ్ఞలు గైకొంటున్నాడు, కేవలం ఒక ఆజ్ఞలో తప్పిపోతుంటే ఆ ఆజ్ఞను మీరినప్పుడు అతని హృదయంలో ఉండేటువంటి గిల్ట్, ఆ ఆజ్ఞను మీరుతున్నానంటేటువంటి ఆయనకి ఆ హృదయంలో ఉన్నటువంటి గిల్ట్ ఈ మిగతా 9 ఆజ్ఞలను పర్ఫెక్ట్గా గైకొనటానికి అతనికి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ గిల్ట్ అది అడ్డుగా వస్తుంది. కనుక మిగతా 9 ఆజ్ఞలు ఆయన పర్ఫెక్ట్గా గైకొనలేడు. అవి పైకి కనపడటానికి ఆయన గైకొంటున్నట్టు కనపడినప్పటికీ అవి 100% హృదయపూర్వకంగా అతను గైకొనలేడు. ఒక మాట అండి, అక్షరానుసారం ఆత్మానుసారం అన్నారు కదా. అక్షరానుసారం అంటే నెగిటివ్ ఆస్పెక్ట్, ఆత్మానుసారం అంటే పాజిటివ్ ఆస్పెక్ట్. చేయకూడదు 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 అని దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చారు కదా. చెయ్యకూడదు అనేసి అని చెప్పి అవి ఓకే, చెయ్యవలసినవి ఉన్నాయి చూసారా, అవి ఆత్మానుసారం. ఇంకొకటి, ఇప్పుడు ఒక ఆజ్ఞ మీద అన్ని ఆజ్ఞలు మీద అనేసి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అసలు 10 అంటే బైబిల్లో పరీక్ష. అంటే 10 అంటే పరీక్ష. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు 10 ఆజ్ఞలు ఇచ్చి. ఈ ప్యారలల్లే ఇప్పుడు మన లోకంలో కూడా ఇప్పుడు మన దేశం తీసుకుందాము, 10th స్టాండర్డ్ ఎగ్జామ్ ఇందు నుంచి వస్తుంది. ఓకే, 10th స్టాండర్డ్ ఎగ్జామ్ రాసినప్పుడు ఇప్పుడు 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఒక్క సబ్జెక్ట్ పోయినా ఇంటర్కి వెళ్ళరు, దే స్టే దేర్. సో ఈ రకంగా దేవుడు చెప్తున్నాడు అనమాట, ఒక్క ఆజ్ఞ మీద అన్ని ఆజ్ఞలను మీరినట్లు. ఒక్క ఆజ్ఞ మీరితే 10 ఆజ్ఞలు మీరినట్టు ఎలా అవుతుందనంటే, ఈ 10 ఆజ్ఞల యొక్క సారాంశం అంతా ప్రేమ. పౌలు అంటాడు, ధర్మశాస్త్రం అంతా నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించమని ఒక్క మాటలో ఉంది. కనుక ఒక్క ఆజ్ఞ మిస్ అయినా ప్రేమనే పోతుంది. కనుక ఆ మార్గంలో 10 ఆజ్ఞలు మీరినట్టు వస్తుంది. ఒక ఆజ్ఞ మీరిన ఒకటే శిక్ష, 10 ఆజ్ఞ మీరిన ఒకటే శిక్ష. ఈ విశ్వంలో, ఈ లోకంలో అతిపెద్ద సమస్య ఏమిటంటే పాపం. పాపం అనేది ఒక్కటే మనల్ని పరలోకం చేరకుండా చేస్తుంది, దేవుని నుండి దూరం చేస్తుంది. కనుక ఈ పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమం అన్నమాట.
ఆజ్ఞాతిక్రమే పాపం. ఒక ఆజ్ఞ మీరిన పాపమే, 9 ఆజ్ఞలు మీరిన పాపమే. కనుక ఆ దృక్పథంలో ఒక ఆజ్ఞను మీరితే మనం పాపంలో మిగిలిపోతాం. ఓకే, సో దీని సారాంశము ఏమిటంటే గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ పర్ఫెక్షన్, అంటే పరిపూర్ణత కోసం దేవుడిని చూస్తున్నాం. అంటే పాక్షికంగా మనం నెరవేరిస్తే అది గైకొన్నట్టు కాదు అని అర్థం. ఇందాక మనం చదివిన వాక్యంలో యాకోబు చెప్తారు, ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినప్పటికీ ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అవుతారు. అంటే ఒక ఆజ్ఞ విషయంలో అవిధేయత చూపించినటువంటి వ్యక్తికి ఆల్రెడీ ఆ హార్ట్ వచ్చేసింది, డిజోబీడియన్స్ చూపించాలి, అవిధేయత చూపించాలి అనేటువంటి హృదయం అనేది వచ్చేసింది. అటువంటి అవిధేయత చూపించినటువంటి హృదయం తనలో ఉంది కాబట్టి ఇంకా మిగతా ఆజ్ఞలన్నింటినీ కూడా అటువంటి హృదయంతో వాటికి విధేయత చూపించాలని ప్రయత్నించిన దానికి కావాల్సినటువంటి అది కోరుకుంటున్నటువంటి పరిపూర్ణతను ఇవ్వలేడు. కాబట్టి అది పార్షియల్గా మాత్రమే దాన్ని విధేయత చూపించగలరు. కాబట్టి దేవుడు ఒక మాట చెప్పాడంటే దానికి పరిపూర్ణమైనటువంటి విధేయతను కోరుతారు. సో దాని విషయంలో మీరు 99% మీరు విధేయత చూపించినా కానీ 1% చూపించకపోయినా అది విధేయత చూపించిన కిందే వస్తుంది. సో ఈ షో పార్షియల్ ఒబీడియన్స్. థ్యాంక్ యూ ఫర్ ద థాట్ బ్రదర్. సో మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనము చూద్దాము. అందరం మీ బైబిల్లను చూడండి. ఈ వచనాన్ని గురించి మనం చర్చించుకోబోతున్నాము. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరు మనుష్యులకు అలాగూ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అనబడను. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడను. అంటే ఆజ్ఞ మీరిన వారు పరలోకంలో అల్పులని, ఆజ్ఞని గైకున్నవారు గొప్పవారని, ఇలా 2 కేటగిరీస్ని మనం చూస్తున్నాం కదా. అంటే పరలోకంలో ఆజ్ఞను మీరిన వారు ఉంటారా? సో పరలోక రాజ్యంలో మనం చూస్తే దేవదూతలు ఉన్నారు, పరలోక రాజ్యంలో గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాల్లో ప్రతి మనిషి చేసే పని ప్రతిది కూడా అక్కడ రాయబడుతుంది. ఈవెన్ మన తల వెంట్రుకలు సైతం కూడా లెక్కింపబడి ఉంది అని వాక్యం చెప్తుంది. అంటే ఎంత స్పెసిఫిక్గా మనిషి చేసేటువంటి పనులు అక్కడ రాయబడుతున్నాయో మనం చూస్తున్నాం. అటువంటిది ఈ విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి అల్పమైనటువంటి ఒక దాని విషయంలో అవిధేయత చూపినప్పటికీ కూడా పరలోక రాజ్యంలో అది లెక్కింపబడుతుంది. సో దీని అర్థం ఏంటంటే పరలోక రాజ్యంలో ఈ వ్యక్తి గురించి మాట్లాడతారనమాట. ఆ వ్యక్తి మిక్కిలి అల్పుడు, ఈ వ్యక్తి విధేయత చూపిస్తున్నాడు కాబట్టి ఈ వ్యక్తి ఈ వాక్యంలో చెప్పారు గొప్పవాడు అనబడిన. సో పరలోక రాజ్యంలో ఈ వ్యక్తి గురించి చెప్తారు. అంతేగాని ఈ వ్యక్తి పరలోక రాజ్యంలో ఒక లీస్ట్ పొజిషన్లో ఉంటాడని అర్థం కాదు. పరలోక రాజ్యంలో ఈ వ్యక్తి గురించి మాట్లాడతారు. ఇక్కడ పరలోకంలో యేసు ప్రభుతో అతి సన్నిహితంగా ఉండేవాళ్ళు ఉంటారు. వారు కొంచెం మామూలుగా ఉండేటువంటి వారు కూడా ఉంటారు. ప్రవచన సారం యొక్క వెలుగులో హతసాక్షులు ఉన్నారనుకోండి, వారు ఇక పూర్తిగా వారి జీవితాన్ని దేవునికి అప్పగించేసుకొని వారి ప్రాణాలని సహా ఆయనకి అర్పిస్తారు. ఈ మొదటి 300 సంవత్సరాల్లో ఉన్నటువంటి అపోస్తులు కానీ, ఆదిమ సంఘ క్రైస్తవులు కానీ, 1260 సంవత్సరాలు ఉన్న వాల్డెన్సీసు, ఆల్బిజెన్సీసు, యూగనాట్స్, నమ్మకమైన ప్రొటెస్టెంట్లు, అలాగే సండేలా వచ్చినప్పుడు చిన్న శ్రమకాలంలో వారి ప్రాణాలను అర్పించేటువంటి వారు దేవుడు కావాలని వాళ్ళని అనుమతించాడు. ఇక ఆజ్ఞల విధేయత అవిధేయత అనేటువంటి దానికంటే ఉన్నతంగా వారి జీవితాలని దేవునికి అప్పగించేసుకున్నారు. పరిశుద్ధాత్ముడు పరిపూర్ణంగా వారిని నడిపిస్తూ ఉన్నాడు. కనుక వారికి ఒకలాంటి ఘనత ఇస్తాడు దేవుడు, ఆయనకి అతి సన్నిహితంగా ఉండేటువంటి వారు. ఒకవేళ ఇది అందరూ పాపం చేశారు, పాపక్షమాపణ పొందారు, అయితే వారి ప్రాణాలని సహా అర్పించినటువంటి వారు దేవునికి అతి సన్నిహితంగా ఉంటారు అనేటువంటిది మనము ఇక్కడ కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ ఘనత ఆజ్ఞలను అతిక్రమించినటువంటి వారు మరి దేవుని రాజ్యంలో చేరతారు అనేటువంటిది అది యూదుల యొక్క వాళ్ళ అవగాహనలో ప్రభు అలాగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే
ఆజ్ఞను అతిక్రమించి క్షమించబడినటువంటి ఒప్పుకున్న పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. ఒప్పుకున్న పాపాలన్నీ కూడా పాపక్షమాపణ పొందుతారు. అయితే ఒక పాపం అయినా కానీ ఒప్పుకోకపోతే, ఇఫ్ దెర్ ఈస్ వన్ చెరిష్డ్ సిన్ అండ్ వన్ సీక్రెట్ సిన్, అది ఒక రహస్య పాపము, ఒక్కటి మనం పాపాన్ని హత్తుకొని జీవించినటువంటి దీనికి మనం ఒప్పుకొని పాపక్షమాపణ పొందకపోతే మనం పరలోకంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. అలాగైతే అలా అడుగుపెట్టేటువంటి అవకాశం ఉందనుకో, లూసిఫర్ ముందు అక్కడ గుమ్మం దగ్గర నిలబడి ఉంటాడు, పరలోకం యొక్క గుమ్మాల దగ్గర. నేను మొదటి ఆజ్ఞను అతిక్రమించినందుకు నన్ను కొన్ని కోట్ల మంది దూతల్ని నీవు పరలోకం నుంచి త్రోసేసావు, మరి ఇప్పుడు చిన్నప్పటి నుండి పుట్టినప్పటి నుండి పాపంలో పుట్టి పెరిగినటువంటి వీళ్ళని ఎలా అనుమతిస్తావు? నీలో ఏమి నీతి ఉంది? ఎలాంటి న్యాయవంతుడైనటువంటి దేవుడవు నీవు అని విశ్వం అంతటి ఎదుట ఆయన్ని ఒక నేరస్తుడిగా నేరారోపణ చేస్తాడు. కనుక ఒప్పుకున్నటువంటి పాపం ఒక్క పాపం అయినప్పటికీ పరలోకంలో అడుగుపెట్టడానికి ఆస్కారమే లేదు. ఆ కాంటెక్స్ట్లో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఒక్క మాట చెప్తానండి. ఇప్పుడు సార్ అన్నారు కదా, అంటే సాతాండుకు కూడా అంటే అక్కడే వాడు నుంచుంటాడని. సాతాండుకి దేవుడు సమయం ఇచ్చిన సంగతి మనకు తెలుసు. కానీ సాతాండుకి మనకిచ్చినంత టైం, అంటే మనకిచ్చినంత ఫర్గివ్నెస్ ఎందుకు ఇవ్వలేదంటే, సాతాండు అంతా కూడా ప్రత్యక్షంగా చూశాడు, మనం చూడకుండా నమ్ముతున్నాం. చూసారా, ఆ ధన్యత ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో ఆజ్ఞాతిక్రమమే పాపం అనే ఒక జనరల్ అండర్స్టాండింగ్ అనేది మనకు అందరికీ ఉంది. అయితే ఆజ్ఞను మీరడం వలన అసలు కలిగే నష్టం ఏమిటి? మనిషి ఏం కోల్పోతాడు ఆజ్ఞను మీరడం వల్ల? ఆజ్ఞను మీరటం వల్ల 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రము మనిషి చుట్టూ ఉండేటువంటి ఒక హెడ్జ్ అని ఎలన్ వైట్ మనకు చెప్తున్నారు. అది ఒక ఫెన్సింగ్ అని. సో ఒక పాపము మనకి జీవితంలో చేసామంటే ఆ ఫెన్స్ మనం కోల్పోతాం, గాడ్స్ ప్రొటెక్షన్ మనం కోల్పోతాం మన జీవితంలో. ఒక మనిషి ఆజ్ఞను మీరినట్లయితే అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఆజ్ఞ మీరటం అంటే ఏంటి అని ఎలన్ వైట్ గారు ఈ పాఠంలో చెప్పారు. అసలు పాపం చేయటం అంటే, ఉదాహరణకి దేవుడు ఒక పని చేయమని చెప్పారు, అదొక పెద్ద పని అని చెప్తాము. ఆ పెద్ద పని మనం చేయకపోతే ఆ మాటకి అవిధేయత చూపినట్టు. అది ఒక చిన్న పని చేయమని చెప్పారు, దానికి మనం ఆ పని చేయకపోతే దానికి అవిధేయత చూపినట్టు. సో దీనిలో మనం చూస్తే ఆయన పెద్ద పని చెప్పారు కదా, అది చేయకపోతేనే తప్పు, చిన్న పని చెప్పారు కదా ఇది పర్లేదులే అనుకోవడానికి లేదు. ఏదైనప్పటికీ ఈ రెండింటిలో కూడా దేవుని యొక్క ప్రణాళికను మనం చూస్తున్నాం, గాడ్స్ విల్. దాని గురించి చెప్తున్నారు ఈ మౌంట్ ఆఫ్ బ్లెస్సింగ్ పేజ్ 52 పారాగ్రాఫ్ 1లో చెప్తున్నారు, ఇన్ దిస్ రిగార్డింగ్ ద విల్ ఆఫ్ గాడ్ దే ఆర్ ప్లేసింగ్ దెమ్సెల్వ్స్ ఆన్ ద సైడ్ ఆఫ్ సేటన్, ద ఎనిమీ ఆఫ్ గాడ్ అండ్ మ్యాన్. సో ఆజ్ఞ మీరడం అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా ఉండడము. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకపోతే ఆ మనిషి ఏమవుతాడంట, సాతాను యొక్క పక్షంన చేరతాడు, సాతాను యొక్క పక్షం చేరతాడు. అలాగే ఇందాక ధనరాజ్ చెప్పిన విధంగా ఈ అవిధేయతని చూపితే ఆ ప్రొటెక్షన్ అనేది మనం కోల్పోతాం అన్నమాట. దేవుని మాట మీరటం అనేటువంటిది ఇది చాలా చాలా గొప్ప పరిణామం అన్నమాట. ఎంత పరిణామం అంటే, ఆ చెట్టు పండు తినొద్దంటే తిన్న క్షణాన అమరత్వం పోయి మరణం పరిస్థితులు వచ్చేసినాయి. తర్వాత పరలోకపు ఆనందం, సమాధానం, సంతోషం పోయి దుర్భరమైనటువంటి పరిస్థితి వచ్చేసింది, ఒక అపరాధ భావం. అలాగే అధికారం, ఈ లోకానికి అధికారిగా ఉండాల్సినాడు ఒక్క క్షణంలో బానిస అయిపోయాడు, బానిస మనస్తత్వం. అలాగే దేవునితో, సృష్టికర్తతో వ్యక్తిగతమైన సన్నిహితమైన అనుబంధం ఉన్నటువంటి వాడు ఒకసారి వేరైపోతాడు. అంటే సృష్టికర్త మాట మీరటం అనేటువంటిది తేటైన, స్పష్టమైన, సూటి అయిన ఆయన మాటను, ఆజ్ఞను మీరటం అనేటువంటిది అంత పరిణామం అన్నమాట.
పరలోకం భూలోకం వేరైపోద్ది, మనిషి దేవుడు వేరైపోతారు. కనుక ఆ క్షణాన ఇప్పటి వరకు ఆయన సమాధానాన్ని, సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నావు. ఒక్కసారి ఇంత అనుభవ జ్ఞానం ఉండి ఆ మాట మీరగానే వెంటనే దుర్భరమైన పరిస్థితి వచ్చేస్తుంది ఆ హృదయంలో. ఆ సంతోషం పోతే సమాధానం పోతుందన్నమాట. అంత ఆ పరిణామం, దేవుని యొక్క మాట మీరటం అంటే అంత పరిణామం. అయితే మన సొంత శక్తితో కాకుండా, మన సొంత జ్ఞానంతో కాకుండా అనుక్షణము ఆయన కృప మీద ఆధారపడాలి, ఆయన పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మన హృదయంలో అనుక్షణము నిలుపుకోవాలి. ఇది ఒక విశ్వాసి చేయవలసినటువంటి పని, అతిక్రమంలో పడకుండా ఉండాలంటే. ఓకే, అంటే దేవునితో ఘర్షణ చేసినట్టే అన్నమాట మనము ఆజ్ఞను మీరినట్లయితే. తరువాత వచనంలోనికి మనం వెళ్దాం. 20వ వచనం చదువుతున్నానండి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్తున్నాను. అంటే ఇక్కడ శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కావాలి అంటున్నారు. సో ఈ అధికం కావాల్సిన నీతి అంటే ఏమిటి? శాస్త్రుల నీతి వారు ఆచరించేటటువంటి వారి యొక్క రైట్స్, వారు ఆచారాలు, వారి యొక్క ట్రెడిషన్స్, ఇవి వారి యొక్క నీతి. వాటిని నిష్టగా పాటించడమే వారి యొక్క నీతి అన్నమాట. దేవుని ముందు నిలబడటానికి వారికి ఉన్నటువంటి ఆధారం. కానీ వర్క్స్ కానీ నిజమైన క్రైస్తవునికి ఉండాల్సినటువంటి నీతి దేవుని యొక్క ప్రేమ. అది మనం ఎప్పటి నుంచో వింటున్నటువంటి మేకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వాక్యంలో స్పష్టంగా ఉంటుంది. అది బట్ టు డూ జస్ట్లీ అండ్ టు లవ్ మర్సీ అండ్ టు వాక్ హంబ్లీ విత్ గాడ్. దేవుని యొక్క కృపను, దేవుని దృష్టిలో దేవుని యొక్క స్వభావాన్ని వేరే వారికి ప్రచురపరచడం, దేవుని యొక్క కృపను వేరే వాళ్ళకి చూపించడమే నిజమైన నీతి అని మనము చూడవచ్చు. యేసు ప్రభు యొక్క నీతి పరిపూర్ణమైనటువంటి నీతి, పరిపూర్ణమైనటువంటి నీతి, పరిశుద్ధత, ఆయన పవిత్రత, పరిశుద్ధత పరిపూర్ణమైనటువంటిది అన్నమాట. ఆయన 100కి 100 నెరవేర్చాడు. కనుక ఒక విశ్వాసి విశ్వాసం ద్వారా ఆయనను అంగీకరించడం ద్వారా ఆయన నీతిని ఆయన ఉచిత బహుమానంగా ఇస్తూ ఉన్నాడు. ఉచిత బహుమానంగా ఇస్తున్నాడు. 100కి 100 నీతిని ఉచిత బహుమానంగా ఇస్తున్నాడు. విశ్వాసం ద్వారా దాన్ని మనము అంగీకరించినప్పుడు అది మన జీవితంలోనికి వస్తుంది. ఆ నీతి వస్త్రంతో కప్పుతాడు ప్రభు. దేవుని ఎదుట పరిపూర్ణుడిగా కనపడతావు, దేవుని ఎదుట పరిపూర్ణుడిగా. ఇక్కడ యూదులు, పరిసయ్యులు, ఆ మతనాయకులు చేసింది ఏంటంటే యేసు ప్రభుతో సంబంధం లేకోకుండా వారి సొంత నీతి ద్వారా, వారి యొక్క మత కార్యకలాపాల ద్వారా, వాళ్ళ యొక్క ఈ నిష్టల ద్వారా, ఆచారాల ద్వారా, పితృపారంపర్యాచారాల ద్వారా నీతిమంతులుగా చేసుకోవాలని, ఆ నీతిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశారు. దే ట్రై టు ఎర్న్ రైచియస్నెస్ బై దేర్ గుడ్ వర్క్స్. కనుక దాన్ని మురికి గుడ్డలుగా ఎంచుతున్నాడు దేవుడు. అవి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. యేసుక్రీస్తు వారిని తృణీకరించి నీతిగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. అది సాధ్యం అవుదండి. అది అవును. తరువాత సో ఇంకొక మాటలో ఇది చెప్పాలంటే ఎలన్ వైట్ గారు చెప్తారు, పరిసయ్యులంట వాళ్ళు సారం లేని ఉప్పులాగా ఉందంట వాళ్ళ నీతి. సో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు మీరు సారం కలిగిన ఉప్పులాగా ఉండమని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఫర్దర్ వచనాల్లోకి మనం వెళ్దాము. 21 నుండి 32 వచనాల వరకు ఇక్కడ అక్షరానుసారంగా ఆజ్ఞను మీరడము, తర్వాత ఆత్మీయానుసారంగా ఆజ్ఞను మీరడం మధ్య వ్యత్యాసాన్ని ఇక్కడ 2 ఆజ్ఞలలో మనకు వివరిస్తున్నారు. ఇక్కడ మొదటిది ఏంటంటే నరహత్య చేయకూడదన్న ఆజ్ఞని తన సహోదరుని ప్రేమించాలి
అన్న దానికి కనెక్ట్ చేస్తూ చెప్తున్నారు క్రీస్తు. అలాగే వ్యభిచారాన్ని గురించి కూడా, ఒక స్త్రీని మోహపు చూపు చూడడం కూడా ఇది ఆత్మీయానుసారంగా మనము ఆజ్ఞను మీరినట్టే అని చెప్పబడి ఉంది. సో ఈ 2 ఆజ్ఞలలో అక్షరానుసారంగా మేరడము, ఆజ్ఞానుసారంగా మేరడం యొక్క వ్యత్యాసాన్ని, ఆ క్లారిటీని మాకు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అక్షరానుసారంగా మేరటం, నరహత్య చేయడం అంటే మనందరికీ తెలిసిన విధంగా వేరే ఒక వ్యక్తిని చంపటం. యేసుక్రీస్తు చెప్పేటటువంటి ఆత్మానుసార భావం ఏంటంటే, ఒక మనుషుని ఎదుట నీకు కోపం ఉన్నట్లయితే అది నరహత్య చేయడానికి అది కారణం అవుతుందని యేసుక్రీస్తు చెప్పేటటువంటి అది ఆత్మ యొక్క భావం, ఆత్మానుసారమైన భావం. ఇంకొకటి శరీరానుసారంగానే నీ శక్తితో చేయడానికి ప్రయత్నం చేస్తుంది, ఆత్మానుసారంగా దేవుని శక్తితో చేయడానికి ప్రయత్నం చేయడం. సో ఇంకొక మీరు చెప్పినట్లుగా అక్షరానుసారంగా ఉన్నట్టుగా ఇంకా దేవునితో కనెక్షన్ ఏం లేదు, దానికి చేసేయటమే. ఆత్మానుసారంగా చేయటం అంటే సో పరిశుద్ధాత్మతో సహాయంతో చేయటం, దానిలో ఉన్న ప్రిన్సిపల్ని ఫాలో అవడం. ప్రిన్సిపల్ నరహత్య, దొంగతనం చేయటం అనేటువంటిది, ఇప్పుడు మనం చర్చిలో ఉన్నాము, ఆ పక్కన ఒక గోల్డ్ రింగ్ ఉంది, బంగారపు ఒక ఉంగరం అక్కడ ఉంది. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు మర్చిపోయి. అప్పుడు దాన్ని తీసుకోవాలనేటువంటి ఆలోచన రావటం, ఆలోచనకు లోపడటం, ఈ లోపల ఆ వ్యక్తి వస్తాడు, ఆ ఉంగరాన్ని తీసుకెళ్ళి అవకాశం ఉంటే దాన్ని తీసుకునేవాడివే. కనుక ఆధ్యాత్మికంగా అది చూస్తే ప్రేమ దానికి సూచన, మనస్సాక్షికి యథార్థంగా ఉండటం, దేవునికి యథార్థంగా ఉండటం అనేటువంటివి ప్రిన్సిపల్స్ ఈ ఆత్మ సంబంధమైనటువంటి దానిలో ఉంటుందన్నమాట. ఆ వ్యక్తిని మనం ప్రేమిస్తున్నాం కనుక ఆ వ్యక్తికి ఎటువంటి నష్టాన్ని మనము తలపెట్టం, ఎలాంటి నష్టం కానీ మనం నరహత్య, కోపం, దుష్టుడని దూషించడం, ఇవన్నీ కూడా నరహత్యతో సమానమని ప్రభు చెప్పాడు. కనుక ఆత్మ సంబంధంగా ఇది మరల ద్వేషము, పాపము, స్వార్థము వీటన్నిటికీ కూడా ముడిపడి ఉంటుంది. ఆలోచన రావడమే పాపం. సో ఆలోచన రావటం కాదు, ఆలోచనకు లోబడటం. ఓకే. సో అదే ఈ వాక్యాల్లో 21 నుంచి 26 వాక్యాల్లో, నీ సహోదరుని చూచి వ్యర్థుడని చెప్పువాడు మహాసభకు లోనగునని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే మన తోటి వారిని, మన సహోదరుల్ని చూసి వారి యొక్క ఆధ్యాత్మిక స్థితి కానీ వారు చేసేటటువంటి తప్పులను చూసి వారిని జడ్జ్ చేయటం, వారిని తీర్పు తీర్చడం అనేది అది చేయకూడదని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నారు. దానికి ఉదాహరణ ఈ వాక్యంలో, ఈ పుస్తకంలో ఏ రాశారంటే, మోషే యొక్క దేహాన్ని యేసుక్రీస్తు వారు తీసుకొని వెళ్ళటానికి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు పరలోక రాజ్యం నుంచి సాతాను వచ్చి మోషే యొక్క దేహం కొరకు అతడు యుద్ధం చేస్తుండగా యేసుక్రీస్తు వారితో, యేసుక్రీస్తు వారు సాతాన్ని జడ్జ్ చేయలేదు అక్కడ అని మనం యోధా రాసిన అది పుస్తకంలో చూడవచ్చు. 9వ వాక్యంలో యేసుక్రీస్తు వారే సాతానుని జడ్జ్ చేయలేదు, గనుక మనం కూడా యేసుక్రీస్తు వారు లాగా మనం ఎవరిని జడ్జ్ చేయకూడదని ఈ పుస్తకంలో రాశారు. నరహత్య చేయకూడదు అని చెప్పిన ఈ వాక్యంలో ఈ 3 విషయాలు మనం చూస్తే, కోప్పడేవాడు, అలాగే సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పేవాడు, అలాగే ద్రోహి అని చెప్పేవాడు. ఈ విధంగా చెప్పి ఎవరి మనసునైతే మనం నొప్పిస్తామో వాళ్ళకి మనం నరహత్య చేసినట్టే అవుతుంది. అలాగే 1 యోహాను 3:15 చెప్తారు, ద్వేషించువాడు నరహంతకుడు అనబడునని వాక్యం మనకి చెప్తుంది. ఈ ఆలోచన అనేది ఎప్పుడైతే మనిషి ఆలోచన, అంటే ఇప్పుడు నా సహోదరుని మీద నాకు కోపం ఉంది అనుకోండి, అది ఎలా ఉందంటే నాలో అతని మీద ద్వేషం ఉంది. అది ఏ విధంగా ఉందంటే,
ఎలెన్ వైట్ చెప్తారు, ఒక చెట్టు ఒక విత్తనంలో ఏ విధంగా అయితే దాగుంటుందో సమయం వచ్చినప్పుడు అది చెట్టు బయటకు వస్తుంది. అదేవిధంగా నా సహోదరుని మీద నా కోపం ఉన్న ఎడల, ద్వేషం ఉన్న ఎడల అది కూడా సేమ్ నాలో అది దాగించుకున్నది అవుతుంది. ఒక రివెంజ్ఫుల్ థాట్ అనేది నాలో ఉంటే ఏదో ఒక రోజు అది మళ్ళీ బయటపడుతుంది. సో కాబట్టి ఈ పని బాహికంగా బయటకు చేసే ముందు అది నా లోపలే మొదట ప్రారంభమవుతుంది. దాన్ని యేసుక్రీస్తు వారి ఈ నరహత్య చేయడం అంటే కోపపడటం కూడా నరహత్యమని చెప్తున్నారు. నీతిమంతుడు పవిత్రుడు అని మనం జడ్జ్ చేయొచ్చేమో, కానీ దేవుడు పై వాటిని చూడడు. ఆయన అంతరంగాన్ని చూస్తాడు. మొదట్లోనే అంటాడు కదండి, కొండ మీద ప్రసంగం 5:17 అనుకుంటా, నేను నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయడానికి. నెరవేర్చడం అంటే ఏంటి? దాన్ని అంటే నెరవేర్చడం అంటే మాట నిలబెట్టుకోవడానికి ఫుల్ఫిల్ చేయటం అని కాదు. ఇంగ్లీష్లో ఫుల్ఫిల్ అన్నప్పటికీ గ్రీక్లో ఏంటంటే దాన్ని ఇంకా స్ట్రిక్ట్గా చేయడానికి వచ్చాను. ఇప్పుడు అక్షరానుసారం ఏంటంటే శరీర క్రియలు అంటాడు. ఇంకో మాట దానికి, ఓకే, నా శరీరంతో నరహత్య చేయకూడదు. నేను నరహత్య చేయాలి అంటే నా చేతిలో ఏదో ఒకటి ఉండాలి. ఒక కత్తన్న, ఒక తుపాకన్న ఏదైనా తీసుకొచ్చి నేను ఒక వ్యక్తి అంటే పరిగెట్టుకెళ్ళి నా కాళ్ళు కూడా పంచేయాలి. నా శరీరంతో నేను ఆ వ్యక్తిని నరహత్య చేస్తున్నాను. కానీ ఆత్మానుసారంగా ఏమంటాడు ఇక్కడ? నువ్వు కోప్పడినా అంటే వాడి పరువు తీస్తున్నావు, నువ్వు వాడి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నావు, లేకపోతే వాడి అభిమానాన్ని దెబ్బతీస్తున్నావు, అది కూడా నా దృష్టిలో నరహత్య అంటున్నాడు దేవుడు. అంటే ఇప్పుడు మీ శరీరంతో చేసినవి అనుకుంటున్నారు మీరు ఇప్పుడు దాకా ఆజ్ఞ అతిక్రమం అంటే, కానీ ఐఎమ్ గోయింగ్ టు టేక్ యువర్ థాట్స్, యువర్ వర్డ్స్, ఓకే, ప్రతిది కూడా నేను లెక్కలోకి తీసుకోబోతున్నాను. మీ మాటలతో వాడిని నరహత్య చేస్తున్నారు. అందుకనే అది నరహత్య అన్నాడు దేవుడు. ఓకే, ఎక్స్పాండ్ చేస్తున్నాడు అది. థ్యాంక్ యూ మేడం. సో ఇంకా మన చర్చను వచ్చే వారం కొనసాగించుకుందాము. ముగింపులో ఒక వచనం చదువుదాము. 2 కొరింథీలు 3:6 ఆయన అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారుల మౌటకు మాకు సామర్థ్యము కలుగుచున్నది. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేయును. సో అక్షరానుపూర్వకంగా మనం ఆజ్ఞలు గైకుంటే ఆధ్యాత్మికంగా చనిపోతాము. అలా ఆధ్యాత్మికంగా గైకుంటే మనము ఆత్మీయంగా జీవిస్తే మనము ఆధ్యాత్మికంగా జీవిస్తాము అనే సారాంశాన్ని ఈరోజు మనము నేర్చుకున్నాము. వచ్చే వారము మిగతావి అంశాలను మనము చర్చించుకుందాము.